ఆలోచిస్తే పలాని రోజున స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రారంభించారు. దాని ప్రభావంతో నేను ఈ స్థాయికి వచ్చానని చెప్పుకుని ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం. ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటో చూపించాలని ఆ రోజే నందమూరి తారక రామారావు గారి ఆత్మకు శాంతి కలుగుతుందని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ దీనికి మీరందరూ కూడా ఒక దృఢ సంకల్పం చేసుకుని ముందుకు ప్రయాణం చేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఉండే వాళ్లే కాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్లే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఈ విజన్ చదవండి. ఇది మీకు మీ కుటుంబానికి ఏ విధంగా వర్తిస్తుందో దాన్ని ఆలోచించి ప్రణాళికలు తయారు చేసుకోమని మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.